హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అవర్ ఛానల్ మన్యం ట్రైబల్ వ్లాగ్స్ ఛానల్ కి స్వాగతం అండి. ఈ వీడియో చివరి వరకు చూస్తానని ఆశిస్తూ ఫ్రెండ్స్, మా గిరిజన ప్రాంతాల్లో దొరికేటటువంటి బోటంటింగ్ ఆకుకూరల గురించి అయితే ఈ వీడియో చేయడం జరిగిందండి. ఫ్రెండ్స్, మేమైతే బోటంటింగ్ పాలక ఆకులు అయితే మేము సేకరించింది కదా, ఇప్పుడు మన వర్షానికి అకాల వర్షం కారణంగా అయితే సేకరించింది. వాటి ఆకులు అయితే మేము సేకరిస్తాము. లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా గిరిజనులు ఎక్కువ ఇష్టపడే కూర అంటే ఇదేనండి, బోడెంట్ ఆకుకూరలు. వాటి పువ్వులు అలాగే వాటి గింజలు కూడా తింటారు. యాక్చువల్గా ఈ సమ్మర్లోన ఒక వర్షం పడింది అనుకోండి, బాగా సిగిరిస్తాయి అనమాట. మనం అయితే ఎలా సేకరిస్తామో చూద్దాం ఒకసారి. చూసారా, ఇది చిగురించిన లేత ఆకులు అయితే తినాలండి. మనము ఈ విధంగా కట్ చేయాలిగా, ఈ విధంగా కట్ చేయాలండి. చూసారా, ఇది ఇలా ఇలా తీస్తే వచ్చేస్తుందండి. కాబట్టి యాక్చువల్గా అయితే వర్షం పడిన తర్వాత సిగరేస్తాయండి, కాకపోతే చీపుల కోసం దొరుకుతున్నారు కాబట్టి సిగరేసిందండి. వర్షం పడింది సరే, ఇదిగోండి, కొన్ని దగ్గర అయితే చిగురించింది అనమాట. మనం వాటిని సేకరించాలి, కట్ చేయాలండి. చూడండి, ఈ విధంగా అయితే కట్ చేయాలండి. చిగురు ఉంటుంది కదా, ఆ చిగురు అయితే మనం కట్ చేసుకొని ఇంటికైతే కసాపసాక చేసి కొంచెం కట్ చేయాలి కత్తుని. ఇదిగోండి, ఈ విధంగా లేత చిగురు మాత్రమే మనం కట్ చేయాలండి. మనం వాటి పువ్వులు కూడా తినొచ్చు. ఇది ఇప్పుడు సీజన్ కాదు, వర్షాకాలంలో పువ్వులు అయితే పూస్తాయండి. తర్వాత వచ్చేమో కాయలు అనమాట, లోపల గింజలు ఉంటాయి. వాటి గింజలు కూడా మనం సేకరించి తినొచ్చు కూడాను. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే 4వ నెలలోనే చిగురిస్తాయి. ఎక్కువగా వర్షం పడిందని అనుకోని, అంటే అకాల వర్షం పడితే మనం చిగురిస్తాయి అనమాట. వాటిని సేకరించి మనం వండుకోవచ్చండి. ఈ బోతంటి కూరని మా గిరిజనులు ఎక్కువ తింటారండి. మా పూర్వీకుల నుంచి ఎక్కువగా ఇది తింటూ వస్తున్నారు. అలాగే మేము కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే తింటున్నామండి. చాలా టేస్టీగా ఆకుకూరలు అంటే మనం విటమిన్ సి గుర్తుకొస్తుంది కదా, చాలా టేస్టీగా మనం తోటకూరలానే ఉంటుందన్నమాట. కొంచెం నూనె వేసి పచ్చిమిర్చి తర్వాత ఉల్లిపాయ వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. నూనె కూడా కొంచెం వేయచ్చు. మేమైతే కొండ చీపురులు నరకడానికి వెళ్తుంటే కనిపించాయి అనమాట. అక్కడక్కడ చిన్న చిన్న చిగురి కనిపించాయి అనమాట. ఇవి కాకుండా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయండి. కాకపోతే అది మనం ఇప్పుడు కాదు, 4వ నెలలో చిగురిస్తాయి అన్నమాట పెద్ద చెట్లు అయితే. ఇప్పుడు ఇవి చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, వాటిలో అయితే మనం ఈ మంచు వల్ల అలాగా చిగురిస్తాయి అన్నమాట, కొద్ది కొద్దిగా. ఇవాళకి మేమైతే కోరిక సరిపడా దొరికిందండి. ఇక్కడ మనం కొన్ని సేకరించామన్నమాట. అక్కడక్కడ ఇంకా ఉంది, కానీ అది తిరగాలంటే కొంచెం జారుగా ఉంటుంది. ఈ సీపు ఆకుల వల్ల తిరగాలంటే మనం జారుగా ఉంటుంది. మనం పడిపోయామనుకోండి, కొన్ని దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి కొంతవరకే తిరిగి మనం సేకరించామన్నమాట. చూడండి, అక్కడక్కడ చిన్న చిన్న చిగుర్లు కనిపిస్తున్నాయి. వాటిని మనం కట్ చేయాలన్నమాట. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది కూర అయితే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
మీ ఏరియాలో దొరుకుతాయి. మేమైతే చాలా అడవిలో ఎక్కువ సహజంగా దొరుకుతాయండి. వీటిని తినాలి అవసరం లేదు. వాటంటే అవే పెరుగుతాయి అన్నమాట. అడవుల్లో ఎక్కువ దొరుకుతాయి. మా గిరిజనులు ఎక్కువగా తినే అప్పట్లో ఎక్కువ అంత ఆకుకూరలు ఎక్కువ తినేవాళ్ళు కదా, అలా మేము ఆనవాయితీగా తిని వస్తున్నారు మేమైతే మా గిరిజనులు. ఫ్రెండ్స్, ఈ బోటంటింగ్ ఆకులు అయితే ఇంత దొరికిందనమాట ఈ రోజుకి. ఇదిగోండి, మనం వండుకొని కూర వండుకోవాలన్నమాట. అలాగే బొప్పాయి కూడా దొరికిందండి. చల్లగా ఉంటుంది ఈ వేసవికి. చూడండి ఫ్రెండ్స్, వండుకున్న తర్వాత ఇట్లా ఉంటుందండి. సేమ్ ఆకుకూరలాగా ఉంటుంది. చూడండి ఇట్లా ఉంటుంది. మనం పకాడతో తింటే చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.